ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ మరీ పర్టికులర్ గా ఇక్కడ ఈఎన్బిడి లో ఐటీ జాబ్స్ వర్క్ చేసే ఎంప్లాయీస్ అంట వీళ్ళందరూ. సో మన సిబిఎన్ గారు ఐటీ అక్కడ స్టార్ట్ చేయడం వల్ల వీళ్ళు ఇక్కడ దుబాయ్ దాకా వచ్చి ఐటీ జాబ్స్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఉన్నారు. అవునా కాదా చెప్పండి? జై తెలుగుదేశం, జై సిబిఎన్, జై జనసేన, జై బాలయ్య. సో చూసారు కదా, నేను ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదండి. బట్ వీళ్ళ ఎక్సైట్మెంట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా. సిబిఎన్ గారిని చూసి వాళ్ళు చాలా ఆనందపడిపోతున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా గొప్పగా ఉందండి. 2 గంటల పాటు మేము అసలు 1 అవర్ నుంచడానికి ఇబ్బంది పడ్డాం. 2 అవర్స్ అలా నుంచి అందరికీ ఫోటోలు ఇచ్చారు. చాలా పేషెన్స్ ఉంది ఆయన దగ్గర. నేర్చుకోవాల్సిన ముందు అదే. అసలు ఐటీలో క్వాంటమ్ కంప్యూటింగ్ అని, ఏఐ అని, ఇట్లాంటివన్నీ టర్మ్స్ అన్ని మాడుతున్నారు. అవన్నీ కూడా చాలా మంది తెలియదు, ఐటీ వాళ్ళకి తెలియదు. మాకు తెలియని కూడా ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. మేమే నేర్చుకోవాలి కూడా చెప్తున్నారు. ఆయన చాలా విజనరీ లీడర్ అండి. ఈ వయసులో ఆయన పేషెన్స్ ని, ఆయన ఎక్స్ప్లెనేషన్ ని, ఎవ్రీథింగ్. ఈవెన్ he mentioned that everyone has to take a picture and then he leave. That's what his dedication. చెప్పాలంటే ఒక విజనరీ అండి. సో ఆంధ్ర నుంచి మేము ఇక్కడికి రావడానికి అక్కడ మాకు ఎంత హైట్ హెల్ప్ అయిందో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చాక అతన్ని కలవాలా అన్నదే మా ఉద్దేశము. సిబిఎన్ గారిని కలవాలని ఒక ఉద్దేశం అయితే ఆయన ఇక్కడ వెయిట్ చేశారా మా కోసం. ప్రతి ఒక్కరిని మేము ఒక ఫోటో ఇస్తామండి, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. అండ్ వాలంటీర్స్ చాలా బాగా సపోర్ట్. ఒక చిన్న పేదవాళ్ళని పెద్ద పెద్ద గొప్ప వాళ్ళని చేయగలుగుతున్నారు ఆయన విజనరీ డెసిషన్స్ వల్ల. అలాంటి లీడర్ కావాలా, లేదంటే ఊరికి ముందు తాగే పిల్లల్ని తయారు చేయాలా, ఎవరిని ఫ్యూచర్ లో ఎలక్ట్ చేసుకోవాలనేది జనాలే తెలుసుకోవాలి. దీని నుంచి ఇలాంటి బయట దేశాల నుండి మేము ఇండియా వెళ్ళి మన నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని పైకి తీసుకొని వచ్చి ఇలాంటి అతని వల్ల క్వాంటమ్ వ్యాలీ అనేది ఏర్పడ్డాం. మేము మళ్ళీ ఫ్యూచర్ లో మేము కాకపోయినా మా పిల్లలకైనా కనీసం ఆ క్వాంటమ్ లో ఆపర్చునిటీస్ దొరికి మన ఇంటి దగ్గరే, మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే మన పిల్లలు ఉద్యోగాలు పొందే అవకాశం దొరికినందుకు, మరియు ఇక్కడికి వచ్చి ఇంతటి ఎన్ఆర్ఐ వారిని ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు సిబిఎన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై తెలుగుదేశం, జై టీడీపీ.